పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ విజయవాడలో జనసేన నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన నేతలు కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. పహల్గాంలో మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉగ్రవాదం నశించాలి అంటూ జనసేన నేతలు నినాదాలు చేశారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన కార్యకర్తలందరూ కూడా మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన మన భారతీయులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతే కాకుండా మేమందరం కూడా మీతో ఉన్నాం, అధైర్యపడొద్దు, దేశమంతా ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మున్నెంటుతా ఉన్నాయి. ప్రధానంగా జనసేన పార్టీ ఈ 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు పిలిపించింది. మొదటి రోజు కొవ్వొత్తుల ర్యాలీతో, అదేవిధంగా నిన్న మౌన దీక్షలతో చేపట్టిన జనసేన నాయకులు ఈరోజు మానవహారం నిర్వహించారు. విజయవాడలో పాత బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన మానవహార కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఈ దాడులు అమాయకులైన ప్రాణాలను చంపడం ఎలా చూస్తారు? ఈ 3 రోజుల పాటు కూడా భారతదేశం యొక్క శాంతి స్వభావం కావచ్చు, లేకపోతే మెత్తదనం అవచ్చు, ఉగ్రవాదులకి అడ్డాగా మారింది, అవకాశంగా మారిందనే ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. మెత్తదనం కాదండి, భావితరాలకి నష్టం కాకూడదు, మనం ఏ అడుగు వేసినా జాగ్రత్తగా వేయాలనేది మన పెద్దలు ఇన్ని రోజుల నుంచి ఓపికగా చేస్తూ వచ్చారు. ఎవరికి ఎంత శక్తి ఉన్నది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. దాని గురించి కాదు ఇక్కడ. కొంతమంది ఈ విధంగా సమాజంలో చిలికి తీసుకురావడానికి దుర్మార్గంగా సరదాగా కుటుంబ సభ్యులతో పర్యాటకానికి వెళ్ళిన ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆ విధంగా మతం పేరుతో హతమార్చడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ కుటుంబాలు వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళ బాధ వర్ణాతీతం. ఈ రోజున మనందరం కూడా ఒకే మాట మీద, ఒకే బాటలో కలిసికట్టుగా మనం ఆ కుటుంబాలకి అండగా నిలబడాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం తీసుకున్న ఏ చర్యకైనా మనం ఇంకా బలోపేతం చేసేటట్టు రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, కలిసికట్టుగా మనం మన నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మనం ముందుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కోరింది ఏంటంటే ఫస్ట్ నేషన్ ఫస్ట్, తర్వాతే మన రాష్ట్రం తర్వాతే మనం. సో దీనికి మనం కట్టుబడి ఉండి అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి, భావితరాలకు ఉపయోగపడే అంశాలపైన కానివ్వండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో, దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి, ఖచ్చితంగా సరైన జవాబు జరగాలి. దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ విధంగా మన నాయకత్వం కూడా సిద్ధమవుతుందని నమ్మకం నాకు. మీరు స్వయంగా మరణించిన వారిని పాడి మోసి అక్కడ సంతాపం వెలుబుచ్చిన పరిస్థితి, అటువంటి కుటుంబాలకి మన ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే భరోసా ఏంటి, ఎలా ఆదుకోబోతుంది? నిన్న మసూదన్ గారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కుటుంబాలు ఇంకా మనం ఏ విధంగా ఆదుకోవాలి, బిడ్డలను ఏ విధంగా చదివించాలి, వాళ్ళకి మనం ఒక భరోసాగా, ఒక బాధ్యతగా మనం ఏ విధంగా చూసుకోగలుగుతాం దానిపైన ఒకసారి సమీక్షిద్దామని చెప్పారు. ఈరోజు పిఠాపురం నుంచి తిరిగి వచ్చిన తర్వాత రేపో ఎల్లుండో ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి అందరం కలిసి ఐక్యతగా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ఈ 2 కుటుంబాలకి, చంద్రమౌళి గారి కుటుంబానికి, మధుసూదన్ గారి కుటుంబానికి అనే విషయం నిన్న ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఎమోషన్ కాదు, దేశం గురించి ఆలోచించాలి, ప్రజల గురించి ఆలోచించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. దేశం ఇంకా ఎదగాలి, మన బిడ్డలకి మంచి అవకాశాలు కలిగించాలి, అభివృద్ధిలో ఎక్కడ కూడా మనం వెనకడు వేయకూడదనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనం కేంద్ర ప్రభుత్వాన్ని అనేక అంశాలపైన సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. కాశ్మీర్లో కూడా మంచి వాతావరణం రావాలి. అవసరమైతే ఈ ఉగ్రవాదుల్ని ఏ విధంగా మనం వన్స్ అండ్ ఫర్ ఆల్ చాప్టర్ క్లోజ్ చేయాలో దానికి ఆ నిర్ణయాలు తీసుకునే విధంగా మేము సమర్థిస్తాం. మన రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు సార్ మీ వైపు నుంచి దాడులకు సంబంధించి? మనందరం జాతీయత భావన కలిసికట్టుగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఇది. మన రాష్ట్రంలోనే 2 కుటుంబ సభ్యుల్ని కోల్పోయాం. మనం వాళ్ళని ఆదుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఈ విధంగా చైతన్యంతో ఇటువంటి సందర్భంలో మనం కలిసి ఉండాలి. ఇక్కడ పాలిటిక్స్తో కాదు, మతాలతో కాదు, ఏ విధమైన కూడా రాజకీయాలతో ముడిపోయింది కాదు. మన బిడ్డలకు మనం కోల్పోయాం, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. దేశంలో మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా మన అందరం సంఘటితం అయితేనే ఒక మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాం. ప్రతి పౌరుడినే కోరుతున్నాను, మీరు రండి, మీరు కూడా వచ్చి పాల్గొనండి ఇటువంటి కార్యక్రమాల్లో.
ఒక మంచి మెసేజ్ ఇద్దాం. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు ఉగ్రవాద దాడులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా తమ వంతుగా ఈ బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి నాదల మనోహర్ చెప్తున్నారు. ఉగ్రవాద దాడికి ఎవరైతే పాల్పడ్డారో వారికి సహకరించిన వారికి తప్పకుండా బుద్ధి చెప్పే విధంగా చర్యలు ఉంటాయని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ సమయంలో రాజకీయాలు కుల మతాలు కాదు, ప్రజలందరూ భారతీయులందరూ ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన పరిస్థితుల్లో ఎవరు కూడా అనవసర విమర్శలు చేయొద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు విలియమ్స్తో వరప్రసాద్, ఏబిరాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి. కశ్మీర్ ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు జరుగుతున్నాయి. అధికారిక లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు చేస్తున్నారు. ఎక్కువగా ఇస్తానండి ఒకసారి